హేమలంబినామ సంవత్సరంలో తెలుగు వారంతా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు గవర్నర్ నరసింహన్. రాజ్భవన్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ, తెలంగాణ సీఎంలతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలుగువారి తొలి పండుగ ఉగాది వేడుకలు రాజ్భవన్లో ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు ఉగాది వేడుకలకు విచ్చేసిన అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ పాల్గొన్నారు. తమిళనాడు మాజీ గవర్నర్ రోసయ్య, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్లతో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు, అధికార, అనధికార ప్రముఖులు హాజరయ్యారు. హేమళంబి నామ సంవత్సరంలో వర్షాలు సకాలంలో కురుస్తాయని పంచాంగ శ్రవణం చేసిన పండితులు కొండగడప శ్రీవిద్య శ్రీధర శర్మ చెప్పారు. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయన్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. హేమళంబి నామ సంవత్సరంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. గవర్నర్ నరసింహన్ తెలుగువారు కాకపోయినప్పటికీ ప్రతి సంవత్సరం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. మన గవర్నర్ గారు నిజంగా అభినందనీయులు. వారు తెలుగువారు కాకపోయినప్పటికీ మన తెలుగు సంవత్సరాదికి ప్రాధాన్యతనిచ్చి ప్రతి ఉగాది సందర్భంలో చాలా గొప్పగా ఈ వేడుకలు ప్రీ ఉగాది ఒక రోజు ముందు నిర్వహించడం మన తెలుగువారందరూ కూడా చాలా గర్వపడే విషయం. వారికి నా పక్షాన, మన తెలుగు ప్రజలందరి పక్షాన శుభం కలగాలని, హేమలంబినామ సంవత్సరంలో అంతా సుఖంగా ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ కూడా హేమలంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూనే విరమిస్తాం. థ్యాంక్ యూ. ఉగాది అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పచ్చడేనన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పాలకులుగా తాము కోరుకునేది ప్రజలంతా ఆనందంగా ఉండాలనే అన్నారు. ఏడాదంతా మంచే జరగాలని కోరుకుంటున్నానన్నారు చంద్రబాబు. మనం ఒకసారి చూస్తే మంచి చెడులకు ప్రతీక, అందులో షడ్రుచులు అన్నీ ఉంటాయి. అంటే జీవితం అంటే ఒక ఆనందమే కాదు, ఒక కష్టమే కాదు, సమస్యలు ఉంటాయి. అదే సమయంలో ఆనందం కూడా ఉంటుంది. చెప్పడానికి ఏ సమస్య అయినా సరే యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవడానికి ఉగాది పచ్చడి ఉంటుంది. ఉగాది పచ్చడి ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు మొదట తీసుకుంటాం. అక్కడి నుంచే దేవుణ్ణి ప్రార్థిస్తాం. అక్కడి నుంచే కొత్త సంవత్సరానికి నాంది పలుకుతాం. తెలుగు గడ్డతో తనకెంతో అనుబంధం ఉందన్నారు గవర్నర్ నరసింహన్. హేమళంబి నామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. మాకు ఉగాది పండుగ అనేది చాలా పెద్ద పండుగ. మీరు అందరూ వచ్చి ఈ రోజు జరుపుకున్నది మాకు చాలా సంతోషం. ఇప్పుడే మీరు పంచాంగ శ్రవణం విన్నారు. పంచాంగం పండిత్ అన్ని సంతోషంగానే ఉంటుంది. సమృద్ధి అనేది రాజ్భవన్కి ఒక పెద్ద సమృద్ధి ఈ సంవత్సరం వచ్చింది. సమృద్ధిగా ఉంటుంది. ఈ సంవత్సరం అందరిగా సమృద్ధిగా ఉంటుంది. రాజ్భవన్లో సమృద్ధి ఉంటే ఈ రెండు రాష్ట్రంలో సమృద్ధి ఉంటుంది. ఈ వేడుకల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. వంశీ మాధవి భరతనాట్యం, రామాచారి బృందం పాటలు, వయోలిన్, స్కూల్ చిన్నారుల ప్రదర్శన అందరినీ ఆహ్లాదపరిచాయి.